ఈరోజు నేను కందిపొడి చేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని కందిపప్పు పెద్ద గ్లాస్తో తీసుకుంటున్నానండి. కందిపప్పు బాగా వేగాలండి. కందిపప్పు పెద్ద గ్లాస్తో తీసుకున్నాను. మిగిలినవి పెసరపప్పు, మినప్పప్పు, ఉప్పు, శనగలు ఇవి తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు బాగా వేగుతున్నాయండి. ఒక 5 minutes బాగా మంచిగా వేగాలి. కందిపప్పు కొద్ది లేట్ అవుతుంది వేగడము. ఇప్పుడు కందిపప్పు బాగా వేగిపోయినాయండి. ఇవి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెసరపప్పు కొద్దిగానే తీసుకోవాలండి. పెసరపప్పు కూడా వేగిపోయినాయండి. ఇప్పుడు మినప్పప్పు వేసుకోవాలి. ఇప్పుడు మినప్పప్పు కూడా వేగిపోయాయండి. ఉప్పు శనగలు అంటారు కదండి, అవి వేయిస్తున్నాను. శనగలు కూడా వేగిపోయాయండి. ఇప్పుడు జీలకర్ర వేయిస్తున్నా. కొద్ది నూనె కూడా వేస్తున్నాను. జీలకర్రలో నూనె వేయాలి. జీలకర్ర వేగిపోయిందండి. ఇప్పుడు మిరపకాయలు కూడా వేయాలి. ఒక డ్రాపు మిరపకాయలు వేగడానికి నూనె వేసాను. కొద్ది కరేపాకు కూడా వేసానండి. ఇప్పుడు మిరపకాయలు కరేపాకు కూడా వేగిపోయిందండి. కొద్దిగా ఇంగు వేస్తున్నాను. రాళ్ళ ఉప్పు వేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ చల్లారిపోయినాయండి. మిక్సీ జార్లో మిక్సీ చేసుకోవాలి. ఇదండి మిక్సీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక మంచి జార్లో వేసుకొని స్టోరేజ్ చేసుకుంటే అన్నంలో చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.